మా తాతయ్య నేను దీన్ని 10 to 15 సెకండ్స్లో ఫిల్ చేసేయగలను ఒక చిన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధ్రువెన్స్ వ్లాగ్ ఎక్స్పెరిమెంట్. అత్తయ్య మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఏం చేయాలి చెప్పు మనవడా. ఈ కోనికల్ ఫ్లాస్క్లో వాటర్ ఫిల్ చేయాలి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీనికి ఎంత చిన్న పైప్ ఉంది. నువ్వు ఎంత తొందరగా చేస్తావో చూద్దాం. ఓ సంతేనా, ఎంత ఫాస్ట్గా నింపుతానో చూడు. ఓకే, అసలు ఒక చొక్కా నంబడుద్దా? చాలా కష్టంరా మనవడా. ఇది నింపాలి అంటే రేపు తెల్లారిపోద్దురా. అమ్మా ఇప్పుడు నీ టర్న్. సరే, నేను ట్రై చేస్తాను. లేదు ధ్రువ్, ఇది చాలా కష్టంగా ఉంది, పోయడం టైం పడుతుంది. మా తాతయ్య నేను దీన్ని 10 to 15 సెకండ్స్లో ఫిల్ చేసేయగలను ఒక చిన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి. ఇంకా ఫ్లాస్క్లో కొంచెం వాటర్ పోస్తాం. ఫ్లాస్క్ మొత్తం స్టీమ్తో ఫిల్ అయ్యేంత వరకు హీట్ చేయాలి. అరే భలే ఒకసారిగా ఫిల్ అయిపోయిందే. మనవడా, ఇది ఎలా నిండిపోయిందిరా? ఏం మ్యాజిక్ చేసావు మనవడా? మ్యాజిక్ కాదు తాతయ్య, ఇది సైన్స్. తాతయ్య ఫ్లాస్క్ని హీట్ చేసి లోపల లో ప్రెజర్ని క్రియేట్ చేశా, కానీ బయట అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకే బయట ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాటర్ని ఈ చిన్న పైప్లో నుంచి పుష్ చేసింది. అంటే ఫ్లాస్క్లోకి వాటర్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ పుష్ చేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ధ్రువెన్స్ వ్లాగ్ ఎక్స్పెరిమెంట్స్.